శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఎందుకు ఈ మాట అంటున్నానంటేనండి, చాలామంది అంటూ ఉంటారు లేదా మనం వింటూ ఉంటాము. ఏంటి అంటే, నీ వయసుకి ఈ పూజలు ఎందుకు, ఇవన్నీ నీకు అవసరం లేదు, మొత్తం అన్ని పనులు అయిపోయి అన్ని బాధ్యతలు పూర్తయిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుని భగవంతుని స్మరించుకోవడం తప్ప మనకి చిన్న వయసు నుంచి ఇలాంటివి అవసరం లేదు. మీ వయసుకి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకుంటే చాలు అంటూ ఉంటారండి. అది నిజమేనా అంటే, అది ఎదుటి వ్యక్తి ఎలా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుందండి. కానీ నా దృష్టిలో అయితే నిజంగా ఆధ్యాత్మికత అనేది చిన్నప్పటి నుండి అవసరం అండి. ఎందుకు అంటే, ఇందాక అన్నారు చూసారా, ఎవరైతే మనకి ఇలా చెప్తూ ఉంటారో లేదా మనం వింటూ ఉంటామో, నిజమైన ఆధ్యాత్మికత అనేది మన పనులను మనం ఎంత శ్రద్ధగా చెయ్యాలి, వాటిని మనం వాటి విలువలని మనం ఎంత బాగా గుర్తించాలి, ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనకి అవసరం లేని వాటిని ఎలా వదిలేయాలి. కొన్నిసార్లు మనకి బంధం ఏర్పడినప్పుడు అది అవసరం లేదని తెలిసినా సరే చాలా బాధగా ఉంటుందండి. అవి వస్తువులతో కావచ్చు, మనుషులతో కావచ్చు, లేదా పరిస్థితులతో కావచ్చు, లేదా అంటే కొన్నిసార్లు మన కోరికలతోనే కావచ్చు. మనం ఒక కోరిక కోరుకుంటున్నాము, అది మనకి చెడు చేస్తుంది. అది మనకి చెడు చేస్తుందని తెలియక మనం దాంతో బంధం పెట్టుకుంటాము. అలాంటప్పుడు అది వదిలేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ పని చేయడం వలన, ఆ కోరికతో మనం ముందుకు వెళ్ళడం వల్ల దానివల్ల నష్టపోతూ ఉంటారు. ఈ విధంగా ఆధ్యాత్మికత అనేది నిజంగా చిన్నప్పటి నుండి అవసరం అండి. 5 నిమిషాలు పూజ చేస్తే సరిపోతుందా అంటే, అస్సలు దేవుడికి దండమే పెట్టని వాళ్ళు కనీసం దండం పెట్టడంతో స్టార్ట్ చేయాలండి. నమస్కారం కూడా మేము ఎప్పుడూ చేయలేదనుకున్న వాళ్ళు భగవంతుడికి నమస్కారం చేయాలి. అక్కడ భగవంతుడిని మేము నమ్మము అనుకున్న వాళ్ళు ఎదుటి వ్యక్తులకి నమస్కారం చేస్తున్నారు అంటేనే దాని అర్థం ఎదుటి వ్యక్తిలోని భగవంతుడికి నమస్కారం చేస్తున్నట్లు. సో వాళ్ళు డైరెక్ట్గా దేవుడి ముందు కూర్చుని పూజ చేసినా చెయ్యకపోయినా వాళ్ళు సహజంగానే ఎదుటి వ్యక్తిలో ఉన్న భగవంతుడికి నమస్కారం చేస్తున్నట్లు. చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళు ఏ పూజలు చేయరు, ఏమీ ఆరాధించరు, కానీ వాళ్ళకి బాగా జరుగుతున్నాయి అని. కర్మ అనేది ఉంటుందండి. వాళ్ళు ఈ జన్మలో పూజలు చేసి ఉండకపోవచ్చు, కానీ గత జన్మల్లో ఏం చేశారో తెలియదు కదా. ఆ పుణ్యం కాపాడుతుంది. మరి ఈ జన్మలో వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తున్నారన్న దాన్ని బట్టి తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఉంటుంది. అంతేకాకుండా మనం ఇప్పుడైనా సరే ఏ పని చేస్తున్నా సరే ఆ పనిని గౌరవించి, ఆ పనిలో ఉన్న సారాంశం అంటే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది మనం అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన సహజంగానే మనల్ని మనం గౌరవించుకుంటాము. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులని, మన చుట్టూ ఉన్న స్నేహితులని, మన చుట్టూ ఉన్న బంధువులని అందరి పట్ల గౌరవభావం ఉంటుందండి. అదేవిధంగా మనకు ఎవరైతే గౌరవం ఇవ్వట్లేదో, అదేవిధంగా మనల్ని ఎవరైతే అర్థం చేసుకోవట్లేదో, లేదు అంటే ఎదుటి వ్యక్తులకి మనం ఏమీ చెయ్యకపోయినా మనల్ని నష్టపరచాలనుకున్నప్పుడు సహజంగానే మనకు తెలుస్తుందండి అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి అని. మామూలు మనుషులు అనుకోండి, అంటే ఆధ్యాత్మికతతో సంబంధం లేని వాళ్ళు, భగవంతుడి తత్వంతో అంతగా కనెక్ట్ అవ్వని వాళ్ళు అలాంటప్పుడు ఉద్రేకపడిపోతూ ఎదుటి వ్యక్తుల మీద నేనేం చేయకపోయినా నా మీద కోప్పడుతున్నారు అని చెప్పి, నన్ను ద్వేషిస్తున్నారు అని చెప్పి వీళ్ళు కూడా అతిగా స్పందిస్తూ ఉంటారు. ఇద్దరూ అలాగే చేయడం వల్ల ఉపయోగం ఏముంటుందండి? ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారు ఎదుటి వ్యక్తులు అలా ఉన్నారు, సరే అది మనకు అనవసరం, మనమైతే అలాంటి పనులు చేయకుండా మన పని మనం చేసుకుందాం, మనల్ని వాళ్ళు ఇష్టంగా భావించట్లేదు కాబట్టి మనం వాళ్ళకి దూరంగా ఉందాము చాలు. నిజమైన ఆధ్యాత్మికత అంటే అది గౌరవించినట్లే కదండి. వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదు, మనం దూరంగా ఉంటున్నాం అంటే వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛను ఇచ్చినట్లు. వాళ్ళకి ఇష్టం లేదు కదా. 1 వాళ్ళకి దూరంగా ఉంటున్నాము, 2 వాళ్ళ పట్ల మనం ద్వేషం కానీ కోపం కానీ అలాంటివి ఏం ప్రదర్శించటం లేదు. దీనివల్ల మనం వాళ్ళని గౌరవిస్తున్నట్లే. అక్కడ వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నా, వాళ్ళు మనల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నా కూడా వాళ్ళు మనం గౌరవిస్తున్నాం. ఇలాగ ప్రతి దాంట్లోనూ కూడా గౌరవ భావం అనేది కలుగుతుందండి. కానీ కొన్నిసార్లు ఆ ఆధ్యాత్మికత అన్న దానిని సరైన విధంగా అర్థం చేసుకోకుండా నిత్యము చేసే పనులు కూడా మానేసి 24 గంటలు దేవుడి ముందే కూర్చుని పూజలు చేస్తూ, ఇంట్లో చేయవలసిన పనులను ఆపేసి ఇలా చేస్తూ ఉండే వాళ్ళ గురించి ఎక్కువగా ఇలాంటి మాటలు వినపడుతూ ఉంటాయండి.
నా దృష్టిలో అయితే అంతగా దేవుడికి పూజలు చేయాలి, ఆరాధించాలి అనుకుంటే మనం అలాంటి వాళ్ళని కాదు అని చెప్పకూడదు. కానీ చేస్తూ ఉన్న బాధ్యతలని, నిర్వర్తించవలసిన పనులని కంప్లీట్ చేయాలండి. ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉన్న ఎవరైనా ఆడవాళ్ళు తీసుకుంటే వాళ్ళు చేయవలసిన అన్ని పనులు చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తకి లేదా కుటుంబ సభ్యులకి ఏం అరేంజ్ చేయాలో అన్నిటిని సమకూర్చుకుని ఖాళీ సమయంలో చాలామంది టీవీ చూస్తుంటారు, సీరియల్స్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం భగవంతుని దగ్గర కూర్చుని, లేదు అంటే మనం కూర్చున్న చోట భగవంతుని స్మరించుకుంటూ ఉండడం వల్ల అది నష్టం ఎలా అవుతుందండి? అంటే మనం ఆ పనిని ఎలా చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయండి. మనం ఇక్కడ అనేవాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు అని. అదేవిధంగా ఎవరైతే కొంతమంది మంచిగా చాలామంది ఈ విధంగా వాళ్ళు చేయవలసిన పనులన్నీ నిర్వర్తిస్తూ ఖాళీ సమయం ఉన్నప్పుడు వాళ్ళ సమయాన్ని మంచిగా ఉపయోగించుకుంటారండి. అలాంటి వాళ్ళను కూడా చాలామంది అంటూ ఉంటారు, ఏంటి అంటే 24 గంటలు భగవంతుడికే కేటాయిస్తున్నావు అన్నట్లు. టీవీల ముందు కూర్చుని, సీరియల్స్ ముందు కూర్చుని వాటికి టైం కేటాయించకుండా వాళ్ళ కోసం వాళ్ళు అది ఇష్టపడిన వాళ్ళే అలా చేయగలుగుతారండి. ఎవరైతే భగవంతుడిని కష్టంగా కాకుండా ఇష్టంగా, భగవంతుడు నాలోనే ఉన్నాడు, లేదా నాకు సహాయం చేస్తాడు, నాకు మార్గం చూపిస్తాడని నమ్మకంతో ఉంటారో అలాంటి వాళ్ళు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఖాళీ సమయం దొరికినప్పుడు వాళ్ళకి అది చాలా విలువైన సమయం. ఎందుకు అంటే వాళ్ళకి భగవంతుడితో అనుబంధం ఉంది. వాళ్ళు దాన్ని మరింతగా ఎలా పెంచుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా తప్పనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ మనం అన్నిసార్లు అనేవాళ్ళనే తప్పు పట్టక్కర్లేదు, అలా అని అన్నిసార్లు చేసేవాళ్ళనే తప్పు పట్టక్కర్లేదు. అవి సందర్భాలను బట్టి, మనుషులను బట్టి, ప్రవర్తించే విధానాలను బట్టి, అన్నిటిని బట్టి మారిపోతూ ఉంటాయండి. కానీ ఎలా చేసినా, ఏం చేసినా సరే మనం నిర్వర్తించవలసిన బాధ్యతలను నిర్వర్తించాలి. భగవంతుడిని అదేవిధంగా భగవంతుడితో కూడా అనుబంధం పెంచుకోవాలి. కానీ భగవంతుడితో అనుబంధం పెంచుకోవడం కోసం మనం చేయవలసిన పనులు ఆపాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిన పనులన్నీ ఎంత సమర్థవంతంగా, ఎంత బాగా మనం చేసుకోగలము అన్నదానిని మనం తెలుసుకోవడం కోసమే మనం భగవంతుడితో అనుబంధం పెంచుకుంటున్నాము. ఎవరైతే భగవంతుడితో అనుబంధం మంచిగా పెంచుకుంటారో వాళ్ళకి తెలుస్తుందండి, నిజంగా మన జీవితంలో నిత్యము మనం చేసే పనులన్నీ ఎంత బ్యాలెన్స్డ్గా చెయ్యాలి అనేది. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఒక మూఢనమ్మకము, లేదు అంటే ఒక మూర్ఖత్వంతో కూడింది కాదండి. కొంతమంది దాన్ని అలా అర్థం చేసుకుని ఆ విధంగా ప్రవర్తించిన వాళ్ళు ఉండవచ్చు కాక. అలాంటి వారి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకు అంటే అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోలేరు, ఒకే విధంగా భగవంతుడికి కనెక్ట్ అవ్వరు అని చెప్పి మనం చాలాసార్లు అనుకున్నాం. నేను మామూలుగా గురించి చెప్తున్నానండి. అలా అని చెప్పి మనం 24 గంటలు ఏమీ ఎంజాయ్ చేయకుండానే, ఏమీ మనకు నచ్చిన పనులు చేయకుండానే ఎప్పుడు పనులు చేసుకుంటూ, లేదు అంటే ఖాళీ సమయం దొరికినప్పుడు దేవుడి ముందే కూర్చుంటామా అంటే కాదండి. అందుకనే నామస్మరణ అనేది నేర్చుకోవాలి. అది పైకే కాదండి, ఎవరైతే ఆధ్యాత్మికతతో అనుబంధం పెంచుకుంటారో వాళ్ళకి సహజంగా నామస్మరణ అనేది మనసులో వస్తుంది. అంటే వాళ్ళు బయటికి వంట చేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, అన్ని పనులు సహజంగా చేస్తూనే ఉంటారు. కానీ లోపల భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొంటే దానిని ఫస్ట్ భగవంతుడికి అర్పించి దానిని స్వీకరిస్తారు. అదేవిధంగా వాళ్ళు ఏ పని చూస్తున్నా సరే భగవంతుని స్మరించి, ఆహారం తింటూ ఉన్న భగవంతుని స్మరించి, ప్రతి దాంట్లోనూ భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తు చేసుకుని ఆ పని చేయడం వల్ల ఆ పని పట్ల మరింత గౌరవం, మరింత నమ్మకం, మనం చేయగలము అని చెప్పి మరింత బాధ్యత, ఇలాంటివన్నీ పెరుగుతాయండి. సో మనం ఎప్పుడూ కూడా ఒకే రకంగా చూడకూడదండి. ఒక సమస్యకి ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మికతకి కూడా చాలా రకాల మార్గాలు ఉన్నాయి. మనం దాంట్లో మనకి సులభంగా ఉన్నది, మన బాధ్యతల్ని మనం విడిచిపెట్టకుండా, మనం చేయవలసిన పనులని మనం మర్చిపోకుండా, ప్రశాంతంగా మనం ఆ జీవితాన్ని ఇష్టపూర్వకంగా, సంతోషంగా చేస్తూ ఎలా ఉండాలి అనేది కూడా దీంట్లో ఒక భాగం అండి. ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి సమస్యలు వస్తే పరిష్కారాలు సహజంగా దొరుకుతాయి. వాళ్ళకి తెలుస్తుంది పరిష్కారాలు ఎలా సంపాదించుకోవాలి అనేది. ఎందుకు అంటే వాళ్ళు భయపడరు, ధైర్యాన్ని కోల్పోరు, వాళ్ళకి నమ్మకం ఉంటుంది, నేను చేసుకోగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళకి అస్సలు పరిస్థితులు సహకరించకపోయినా సరే, ఎవరైతే ఈ విధంగా నమ్ముతారో, ధైర్యంగా ఉంటారో వాళ్ళకి
ఖచ్చితంగా భగవంతుడు సహాయం చేస్తాడు. అది ప్రకృతి రూపంలో కావచ్చు, మనుషుల రూపంలో కావచ్చు, జంతువుల రూపంలో కావచ్చు, మన ఇంట్యూషన్ ద్వారా అంటే మన బుద్ధి బలం ద్వారా మనకే ఆలోచనలు వచ్చి కావచ్చు. మొత్తానికి ఆ సమస్యల నుంచి బయటపడదాము. సో ఆధ్యాత్మికత అనేది చాలా పరమ పవిత్రమైన ఒక బంధం అండి అది భగవంతుడితో. దానిని ఎవరైతే అర్థం చేసుకుని మంచిగా ఉపయోగించుకుంటారో వాళ్ళ జీవితం అనేది చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, చాలా సంతృప్తిగా ఉంటుందండి. నాకు ఈ పదాలు చెప్తూ ఉన్నప్పుడు కూడా చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే అది చెప్పలేమండి. అది మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. నా దృష్టిలో అయితే భగవంతుడు అనేవాడు ఎక్కడో కాదు, మనలోనే ఉన్నాడు, మన చుట్టూ కూడా ఉన్నాడు. మనం వాళ్ళని గమనించి గౌరవించినప్పుడు మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఆధ్యాత్మికత అనేది ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే విధానంలో తప్పు ఉంటే చెప్పండి. ఇలా కాదు, ఒకవేళ అన్ని పనులు చేయడం మానేసి దేవుడి ముందు 24 గంటలు కూర్చుంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఖాళీ సమయంలో ఇలా చేసుకో అని చెప్పి పెద్దవాళ్ళు వాళ్ళకి మంచిగా చెప్పండి. అంతేగాని నీ వయసుకే ఇది కరెక్ట్ కాదు, ముసలైపోయిన తర్వాత చేసుకోవాలి, బాగా వయసు అయిపోయిన తర్వాత చేసుకోవాలి అంటే వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు ఏం చేసుకుంటారండి? 24 గంటలు అయ్యో నా ఆరోగ్యం పోయింది, నాకు ఇన్ని జబ్బులు వచ్చాయి, నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటారు. నిజంగా వాళ్ళ ఆరోగ్యం అన్నీ బాగున్నా సరే వాళ్ళ బంధాలన్నీ వదిలేస్తారా అండి? అప్పటి వరకు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించారు. ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళ గురించి, మనవరాల గురించి ఆలోచించి బెంగపడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఎదుగుతారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అని చెప్పి. అంతే తప్ప నేను ముసలైపోయాను, నాకు వయసు అయిపోయింది, ఇప్పుడైనా భగవంతుడితో అనుబంధం పెంచుకుందాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఉండరని కాదు, కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ విధంగా మనం ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు చేసే విధానంలో తప్పుంటే ఆ విధానం ఏంటో గమనించి ఆ తత్వాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పి భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి అంటే మనం చేయవలసిన పనులను ఆపాల్సిన అవసరం లేదు. మనం చెయ్యాలి. చేస్తూనే ప్రతి పనిలోనూ భగవంతుని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే తత్వం చెప్పాలి. మన పెద్దలు మనకి ఇదే చెప్పారండి. కానీ మధ్య మధ్యలో కొంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక దానిని వేరే విధంగా అది అవుతూ వస్తుంది తప్ప అంటే అది దాన్ని గుర్తురా. మొత్తానికి ఆధ్యాత్మికత అనేది మనకి మంచి మార్గాన్ని చూపించే ఒక అద్భుతమైన భగవంతుడితో కూడిన సంబంధం. మనకి ఎవరైనా చుట్టుపక్కల కానీ లేదా మనమే కానీ పదే పదే అలాంటి మాటలు వింటూ ఉంటే మనలో ఏదైనా తప్పు చేస్తున్నామేమో అని గమనించి మన పనులు మనం ఆగకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మనం భగవంతుని వదిలేయాల్సిన అవసరం లేదు, మనం చేసే పనులని వదిలేయాల్సిన అవసరం లేదు. రెండింటినీ కూడా సమర్థవంతంగా చేసుకుంటూ వెళ్ళొచ్చండి. అస్సలు ప్రారంభించిన వాళ్ళు కొంచెంతో స్టార్ట్ చేస్తే నెమ్మదిగా అదే పునాది కింద మారి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మనం దాన్ని పూర్తి చేయగలుగుతాము. అంటే భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకోవడము స్టార్ట్ అవుతుంది. మన జీవితంలో మనకి మన పనులను మనం సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళగల శక్తి కూడా ఏర్పడుతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్.